నువ్వు నాపై ఒక బుల్లెట్ వాడితే నేను నీపై 11 మిజైళ్ళు వాడతాను. నువ్వు ఒక దెబ్బ కొడితే నేను 11 దెబ్బలు. ఏంటండి 11 అంటే 11 ఎయిర్ బేసెస్ను మనం కొట్టాం. సో ఇది సింబాలిక్గా చెప్తున్నాను. ఇవాళ వార్తలు మీరు వినే ఉంటారు. మీకు ఇస్లామాబాదులో భారత్కు సంబంధించిన హై కమిషన్ ఆఫీస్ అంటే మన ఎంబసీ, ఇక్కడ మనకు ఈ బ్యారికేడ్స్ ఉంటాయి చూసారా, పోల్స్ ఉంటాయి. అంటే భారత్ వీసా జారీ చేయడానికి మన కార్యాలయం ఎక్కడ, ఇస్లామాబాదులో. సో సడన్గా ఈ పాకిస్తాన్ యొక్క అథారిటీస్, మున్సిపాలిటీ వర్కర్స్ వీళ్ళు వచ్చి ఈ బ్యారికేడ్స్ అనండి, పోల్స్ అనండి, అక్కడ ఉండే సెక్యూరిటీ, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తము కూడా కూల్చడం మొదలుపెట్టారు. అంటే ఎటువంటి నోటీసు లేదు. సో మన కార్యాలయం వీళ్ళు అధికారులు బయటకు వచ్చి ఏం చేస్తున్నారు ముందే మాకు చెప్పాలి కదా అంటే ఎటువంటి మాట లేదు. వరుసగా కూల్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈ వార్తలు ఇక్కడ ఢిల్లీ దాకా రావడము, నిన్నటికి నిన్న మనము ఏం చేసాము చెప్తున్నాను కదా. నువ్వు ఒక బుల్లెట్ వాడితే నీపై 11 బుల్లెట్స్. సో నేరుగా మన బుల్డోజర్స్ పాకిస్తాన్ యొక్క హై కమిషన్ ఎక్కడ ఉంటుంది, చాణక్యపురి అంటారు. సో అక్కడికి వచ్చేయి, మీకు అక్కడ ఉండే బ్యారికేడ్స్ అనండి, ఈ పోల్స్ అనండి, అలాగే మీకు ఈ క్యూ లైనర్స్ అంటారు. పాకిస్తాన్ పాస్పోర్ట్ కలిగిన వాళ్ళు, పాకిస్తాన్ వీసా కావాలి అని అక్కడికి వస్తారు. ఆ లైనర్స్ మొత్తాన్ని కూడా మనము కూల్చి పడేసాం. అంటే వాళ్ళు మాన్యువల్గా చేసింది, మనం బుల్డోజర్స్ వాడామండి. సో ఇదంతా మీరు చూసారనుకోండి, పాకిస్తాన్ వాడు ఆపరేషన్ సింధూర్ టైం నుంచి ఇలాంటి ఒక వైఖరి. సో కోపంలో ఉన్నాడు, ఉంటుంది కదా. అంటే మన అధికారులకు వార్తాపత్రికలు రాకుండా, మార్కెట్లో సరుకులు దొరకకుండా, ఇప్పుడు మీరు వెళ్ళి అడుగుతారు నాకు పలానా ఉప్పు కావాలి, చక్కెర కావాలంటే అయ్యో లేదండి అయిపోయిందే. సో ఇలాగా ఐఎస్ఐ వాళ్ళు ఇలాంటి విషయాలు చెప్పి వాళ్ళని ఆపండి, వాళ్ళకి ఇవ్వకండి, వాళ్ళకి ఇబ్బంది పెట్టండి. మనమేమో అంత పెద్ద యుద్ధము చేస్తున్నాం, వాడేమో ఉప్పులు, చక్కెరలు, బియ్యాలు వీటిని పట్టుకొని ఒక ప్రాక్సీ వార్ అని ఐఎస్ఐ వాళ్ళు భావించడం ఎంత సిల్లీగా ఉంది చూడండి. నువ్వు యుద్ధము చెయ్యాలంటే డైరెక్ట్గా చెయ్యాలి కదా. ఇవాళ అందరూ ఏం మాట్లాడుతున్నారు, గత 3 రోజుల నుంచి ఒకవైపు టర్కీ, ఇంకొక వైపు చైనా. సో ఈ దేశాల నుంచి వరుస పెట్టి పాకిస్తాన్కి ఆయుధాలు వస్తున్నాయి. ఒక మిజైల్ కూడా నువ్వు కొనలేవు, నీ వద్ద డబ్బు లేదు. అలాంటిది 3 రోజుల నుంచి కూడా ఈ దేశాలు పాకిస్తాన్కి ఇన్నిన్ని ఆయుధాలు ఎందుకు ఇస్తున్నారు, వార్తలు వస్తున్నాయి కదా. అలా ఆలోచించు. అలా మాతో యుద్ధము చెయ్యాలా, చెయ్యగలిగితే చెయ్యి. అంతేగాని వార్తాపత్రికలు, పుస్తకాలు ఇవి కాదు కదరా. కానీ వాడి బుద్ధి అంతే. సో దాంతో మనం ఏం చేసాము, చాణక్యపురిలో ఉండే పాకిస్తాన్ హై కమిషన్ బయట ఉండే ఈ సెక్యూరిటీ ఇన్ఫ్రాను టోటల్గా డిస్ట్రాయ్ చేసేసాం పూర్తిగా. ఎటువంటి వార్తలు లేవు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేయలేదండి. అలాగే లోకల్గా ఉండే ఢిల్లీ పోలీసు ఏమీ మాట్లాడలేదు. టిట్ ఫార్ టాట్ అంటాం. నువ్వు అక్కడ చేయగలిగితే నాకు ఎంతసేపు, మీకు గుర్తుందో లేదో, మార్చి 22, 2023 మీకు లండన్లో ఉండే ఇండియన్ హై కమిషను ఇక్కడ ఈ ఖాళిస్తాన్ తీవ్రవాదులు వచ్చి మన జెండాను లాగేసేయాలని అనుకున్నారు. వాళ్ళ ఖాళిస్తాన్ జెండాను ఎగరవేయాలి. ఏమిటి ఉపయోగము, పిచ్చి ఆలోచన. మన జెండాను లాగేస్తే వాడికేం వస్తుంది, వాడి జెండాను ఎగరేస్తే మనకేంటి. కానీ ప్రయత్నాలు చేశారు. ఇక్కడ ఏంటి, మీకు యూకే పోలీసు, యూకే సెక్యూరిటీ విభాగం మనకు ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. మన ఎంబసీ అధికారులకు వాళ్ళు రక్షణ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వలేకపోయారు. దాంతో ఇక్కడ ఏమైంది, నెక్స్ట్ డే మీకు రాజాజీ మార్గన్ అంటారు, ఇది కూడా చాణక్యపురిలోనే ఉంటుంది. సో మనం యూకేకి సంబంధించిన 13 బ్యారికేడ్స్, పోల్స్, వాళ్ళ యొక్క ఈ వీసా కౌంటర్, అక్కడ ఉండే సెక్యూరిటీ మొత్తము తీసి పడేసాం. వాడు లబోదిబోం అన్నాడు. అంటే ఏంటి, నీ దేశంలో నువ్వు నాకు సెక్యూరిటీ ఇవ్వలేనప్పుడు నేను నీకెందుకు ఇవ్వాలి. సో న్యూ ఇండియాలో ట్రెండ్ ఇదేనండి.
మనము ఎవడి కోసరము, నువ్వు ఏంటి తెల్లవాడివా, యూరోప్ వాడివా, అమెరికా వాడివా, నథింగ్. నువ్వు నన్ను అవమానించాలి అని చూస్తే నేను నిన్ను అవమానించేస్తాను. సో మనము ఒక గుడ్ కంట్రీ అండి, లవబుల్ కంట్రీ. ప్రతి వాళ్ళను కూడా మనము సహనముతో భరిస్తాం. కానీ ఒక లిమిట్ దాటిపోయారు అనుకోండి, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశారు అనుకోండి, ఇది బుల్డోజర్ ప్రభుత్వమే. అంతే కదా. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఏమంటారండి, బుల్డోజర్ గవర్నమెంట్. మరి ఇప్పుడు కూడా బుల్డోజరే వాడము. ఎక్కడ? ఢిల్లీలో. మనకి సరదా లేదు కదా, అలాంటి సరదాలు ఏమీ లేవు. కానీ మీ వైఖరి అలాగే ఉంది. అంటే ఎప్పుడైతే సర్గే గోర్ ఇతను కాశ్మీర్ లడాక్ వెళుతున్నాడని తెలిసిందో వీళ్ళకి కోపం. సో ఇలాంటి కౌంటర్ అటాక్ అని అనుకున్నారు వాళ్ళు. అక్కడ ఏమైంది, మళ్ళీ పాకిస్తాన్ డిప్లొమాట్స్ అమెరికా డిప్లొమాట్ని పిలవడం, సమ్మనింగ్ అంటారు కదా, సమ్మన్ చేసి అలా ఎలా మాట్లాడతారు, మీ అమెరికా రాయబారి భారత్లో కాశ్మీర్ అనేది భారత్కు చాలా ముఖ్యము. సో వాళ్ళు దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎలా మాట్లాడతారు అంటే మాట్లాడతారు. మీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నారు, ద గ్రేటెస్ట్ లీడర్ ఇన్ ద వరల్డ్. ఆయన ఏమన్నారు, కాశ్మీర్ విషయంలో భారత్ పాకిస్తాన్ మధ్య నేను సంధి కుదురుస్తాను, నేను గొప్ప నాయకుడిని, నేను చెప్తే ఇటు మోదీ గారు ఇటు షాబాజ్ షరీఫ్ వింటారు కదా. ఇలా ప్రతిరోజు లిస్టే తయారు చేశాం కదండి. వారానికి డొనాల్డ్ ట్రంప్ చెప్పే అబద్ధాలు ఎంత, మనము కాదు, వాషింగ్టన్ పోస్ట్ వాడు ప్రతి దగ్గర ఒక కాలం పెట్టుకొని ఈ సోమవారం 11ంటికి డొనాల్డ్ ట్రంప్ చెప్పిన అబద్ధము ఏమిటి, 2ంటికి ఏం చెప్పాడు, 5ంటికి ఏం చెప్పి లిస్టు వేస్తున్నారు కదా. ఇదంతా వాడికి తెలియదా? తెలుసు. వీళ్ళందరూ ఫేక్ నాయకులు. ఎక్కడ ప్రజల కోసము దేశము కోసం ఆలోచించే లీడర్స్ కారు. కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఇంకా పాకిస్తాన్ లాంటి దేశము ఇంకా డెమోక్రసీ అని మాట్లాడుతున్నారంటే, గెలిచిందేమో ఇమ్రాన్ ఖాన్, ఆయన జైల్లో ఉన్నాడు. చిత్తుగా ఓడినవాడు షాబాజ్ షరీఫ్, వాడు ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నాడు. మరి ప్రజలు వేసిన ఓట్లు ఏమయ్యాయి అంటే మొత్తం తగలబెట్టేసి పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళు ఇలాగా మీకు ఓట్లు వేశారు, మీకు గుద్దుతూ పోయారు. ఇలా వీడు గెలిచాడు, వీడు నిజమైన ప్రధానమంత్రియా? ఇదంతా ఒక దేశము. ఈ దేశము కోసం మనం ఆలోచించాలి. ట్రంప్ చెప్పాడని వీడు మాట్లాడితే అమెరికన్ డిప్లొమాట్ నవ్వేసి పోరా అని చెప్పేసి వెళ్ళిపోయారు. అంతే కదండి జరుగుతుంది. సో ఫైనల్గా వీళ్ళకి భారత్ కావాలి కాబట్టి కాశ్మీర్ అనేది ఇంపార్టెంట్ టు ఇండియా అని చెప్పారు. ఇది ట్రంప్ కాదు, తరువాత ఏ అధ్యక్షుడు వచ్చినా ఇదే మాట్లాడతారు. నీకు ఇప్పుడు పాకిస్తాన్కి ధైర్యము ఉంటే డైరెక్ట్గా ఎదుర్కోవాలండి. బయట రోడ్డు మీద ఉండే బ్యారికేడ్స్ను నువ్వు ఇలాగ కూలగొట్టేసి నేనేదో చాలా గొప్ప పని చేసేసాను, మహావీరులము మేము అంటే మనం ఏం చేస్తాము? ఒక్క బుల్డోజర్ చాలు. ఆ ఫోటోలు ఆ వీడియోలు చూడండి, మొత్తము క్లియర్ చేసి పడేసాం. రోడ్డు మీదే చల్లా చదురుగా పడేసి తరువాత రోజు మన మున్సిపాలిటీ వర్కర్స్ వచ్చి మొత్తం ఆ చెత్తను క్లియర్ చేసి ఇదేరా నీ పొజిషన్. పాకిస్తాన్ హై కమిషన్ చాణక్యపురిలో ఏం చెయ్యగలదు అంటే ఇదే. ఎటువంటి నీకు బ్యారికేడ్స్ లేవు, నువ్వు ఉట్టి కౌంటర్ పెట్టుకో, వచ్చిన వాళ్ళు ఎండలో నిలబడతారు, వీసాలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. నో షెల్టర్. నువ్వు నాకు ఇవ్వనప్పుడు నాకు ఎంతసేపు? ఇది యూకేకి కూడా చేసి చూపించాం. ఒక సందర్భంలో అమెరికాకు కూడా మనం ఇలాగే ఆన్సర్ ఇచ్చామండి. కాబట్టి ఈరోజు న్యూ ఇండియాలో ఇదంతా ఏంటంటే ఒక విషయమే కాదు, మనం దీన్ని పట్టించుకోవడానికి లేదు. కానీ వాడికి బుద్ధి చెప్పాలి అనుకోండి, ఇలాంటివి చెయ్యక తప్పదు. మరి మనము ఇచ్చిన ఈ దెబ్బ టిట్ ఫార్ టాట్ బుల్డోజర్ భారత్ ప్రభుత్వము రియల్గా ఒక విదేశీయ మీకు శక్తులకు చూపించాము. ప్రపంచమంతా ఆహా వీళ్ళు ఇలాగే రియాక్ట్ అవుతారు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, ముందులాగా మనం ఏం చేసినా ఇక్కడ చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటే ఇది చాలా పెద్ద పొరపాటు.